అండి వెల్కమ్ టు అవర్ ఛానల్. కొత్త కొత్త క్రియేటివ్లు అంటే మన నుంచే మొదలవుతాయి. ఏం బ్రష్తో కొడితే ఇవన్నీ పీసులు పీసులు వేసిపోతున్నాయి అనమాట షూలు. సో ఏం గిన్నెలే కడగాలన్న ఈ పీసుతో షూలు ఎందుకు కడగకూడదని నన్ను థింకింగే ఇదనమాట. చూసారా, ఫస్ట్ సోప్ వేసేసి బాగా సబ్బు రుద్దేసి నీట్గా షూలు అయితే గిన్నెలు కడిగినట్టు దీన్ని తోమడం మొదలెట్టాను. మొత్తానికి మా వాళ్ళు అయితే సాధించేది ఒకటే, వెనస్డే ఒక్కరోజు వైట్ షూలు వేసుకొని పోతే ఇది పరిస్థితి. వీటి ఇప్పుడు మనం మెరిపించడమే ప్రయోగం. ఆ ప్రయోగంలో భాగంగా మనం టెంకాయ పీసును అయితే ఉపయోగిస్తున్నాం అనమాట. దాన్ని ఉపయోగించి నేను ఇప్పుడు ఈ షూలను నీట్గా వైట్గా క్లీన్ చేస్తున్నాను. మీరు కూడా మదర్స్ ట్రై ఇట్, బాగా వర్కౌట్ అవుతుంది తెలుసా. అంతేనండి, ఏం లేదు, ఈజీ. అయితే షూ మీద వాటర్ వేసేసి కొంచెం సోప్ తీసేసుకొని ఇక నేను వీడియోలో చూపించే విధంగా రుద్దుడు అంతే ఈజీగా క్లీన్ అయిపోతాయి. నేనైతే మొత్తం షూలన్నిటినీ ఇలాగే క్లీన్ చేశాను అనమాట. రిజల్ట్ అయితే సూపర్ వచ్చేసింది. సో బ్రష్తో కుట్టడం వల్ల ఏంటంటే పీచులుగా, అలాగే ఈ సైడ్లన్నిటి వచ్చేసి లూజ్ అయిపోతున్నాయి అనమాట. అందుకే ఈసారి ఇలా ట్రై చేశాను. మొత్తానికి మా వాళ్ళ షూలను అయితే ఇలా మెరిపించడానికి ఓ గంటే పట్టింది అనుకోండి. చూసారా, ఇంత మురుకుంటే ఎప్పుడు వదలాలి ఇవి. అందులో మనం ప్రయోగం చేసి టెంకాయ పీసు ఇదన్నమాట విషయం. సో మదర్స్, మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా. మొత్తానికి అయితే రిజల్ట్ అయితే సూపర్ అని చెప్పచ్చు. ఇదివరకు వీడియోస్లలో అయితే నేను బ్రష్తో చూపించాను, ప్లస్ మనం బ్రష్ చేస్తాం కదా పొద్దున్నే, ఆ బ్రష్తో కూడా చూపించాను. కానీ వాటితో టైం ఎక్కువ అవుతుంది. ఎక్కడైనా చిన్న చిన్న ప్లేసుల్లో క్లీన్ చేయలేని చోట దాంతో చేసుకోవచ్చు అనమాట. అంటే అన్ని షూలు ఇలాగే ఉండవు కదా, కొన్ని షూలు డిఫరెంట్గా ఉంటాయి. ఆ షూలకి చిన్న బ్రష్ కూడా యూస్ చేసుకోవచ్చు. మనం పళ్ళు తోముకుంటాం కదా, ఆ బ్రష్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో మనమైతే మొత్తానికి ఇన్ని రకాలుగా షూలను అయితే క్లీన్ చేసుకోవచ్చు అని క్రియేటివిటీ చేసి చూపించాను. ఇది కూడా ఉపయోగపడుతుంది కదా, కానీ ఈసారి ఈ విధంగా కూడా చేశాను. మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఆల్ మదర్స్ డూ ఇట్, ఓకే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, ఐడియాస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గైస్. సూపర్గా వర్కౌట్ అవుతుంది. చూసారా, మొత్తానికి మెరిపించేసాం. డూ ఇట్ మదర్స్. ఏమంటా